హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆదిశేషారెడ్డి 108వ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. స్వాతంత్ర్యానికి ముందు నుండి అనుభవంలో ఉన్న భూ యజమానుల పేర్లు నేడు తారుమారయ్యాయంటూ వాకాడు మండలం జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ గ్రామస్తులతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం. మనుగోలు గ్రామంలోని సచివాలయ సిబ్బంది సేవలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంటూ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. బంగారు వస్త్రాలతో స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. అల్లూరు ఆదిశేషారెడ్డి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం రోటరీ క్లబ్ క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని, అనేక మంది క్రీడాకారులు పట్టణం నుండి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారని, క్రీడలు మానసిక శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆదిశేషారెడ్డి 108వ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థుల నుండి గౌరవ వందన స్వీకరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అల్లూరు ఆదిశేషారెడ్డి ఈ స్టేడియం చుట్టూ ప్రహారీ గోడకు ఆర్థిక సహాయం అందించడం వల్ల ఈ రోజు క్రీడాకారులకు మంచి గ్రౌండ్ ఉందని గుర్తు చేశారు. గ్రౌండ్ లో అనేక మౌలిక వసతులు క్రీడాకారుల కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని, చిన్నతనం నుండే చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వంలోనే అనేక అభివృద్ధి పనులు జరిగాయని, ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని వాటిని నమ్మొద్దని సూచించారు. ఈ సమావేశంలో ఎల్ఎస్సిరి గోపాల్ రెడ్డి, దశరథ రామరెడ్డి, జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ముని గిరీష్, బాలకృష్ణరాజు, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి ఈ యొక్క క్రీడా జ్యోతిని అందించడం జరిగింది. క్రీడాకారులందరూ వెలిగించి ఈ యొక్క పోటీలను ప్రారంభించారు. థ్యాంక్ యూ సార్. చక్కగా I declare that the Allur Ashesha Reddy Games and Sports Meet for the year of 2026 open. అల్లూరి ఆశేషారెడ్డి గారి 109వ పుట్టినరోజు సందర్భంగా దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎక్కడ ఆకుండా ఈ కార్యక్రమాలని చేస్తున్నటువంటి పెద్దలు రొటేరియన్స్ కానివ్వండి, పేరు లేదు మారిన ఆశేషారెడ్డి గారి బర్త్డే అప్పుడే ఈ కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నటువంటి కార్యనిర్వాహకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా మిత్రుడు మునిగీష్ గారు చెప్పినట్టు అప్పట్లో కూడా పెద్ద నిక్కర్ ఒకటి వేసుకొని బయట బండి ఒకటి వేసుకొని కుర్రోళ్ళలాగా బ్యాగ్ ఎత్తుకొని చలాగ్గా ఉండేవాడు. ఆయన నిజంగా ఆయనైనా ఆ రోజు ఈ కాంపౌండర్లు కట్టించకపోతే దీనికి అల్లూరు ఆశేషారెడ్డి గారి పేరు ఉండేదే కాదు. ఇది కూడా ఆ రోజు ఆక్రమణకి గురయ్యేటువంటి పరిస్థితి. అప్పట్లో పెద్దలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఎల్లసిరి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ ఈ యొక్క స్టేడియం విషయంలో పూర్తిగా నందమూరి తారక రామారావు గారితో మాట్లాడి ఈ అభివృద్ధి కానీ అవి కూడా చేసిన విషయాన్ని కూడా ఒకసారి అందరూ కూడా గుర్తు చేస్తున్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు ఇంత బాగా ఈ స్టేడియం ఇక్కడ ఉందంటే అది నా మిత్రుడు రాజా గారు వాళ్ళే అని చెప్పి చెప్పక తప్పదు. ఇంకా కూడా రాజా గారు చెప్పారు, ఈ బిల్డింగ్ విషయం కూడా చెప్పారు. ఆల్రెడీ నేను రవినాయుడు గారితో కూడా చెప్పాను. దేవుడి వల్ల అంటే ఊరికే మాట చెప్పేసి మళ్ళీ చేయకుండా పోవడం అంటే నాకు కొద్దిగా ఇబ్బంది అయినటువంటి విషయం. శాంక్షన్ చేసిన తర్వాత మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్తానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఊరికే చెప్పకుండా నా వల్ల కాదు. అందుకే నిన్న మీరు హిందూ రోడ్డు చూసుంటారు, పెద్దలందరూ తెలుసు ఎంత అన్యాయంగా ఎంత హీనంగా ఉండిందో, అంత దారుణంగా ఉండింది. వాట్సాప్లో గందరగోళంగా వేశారు. చేతగాని ఎమ్మెల్యే, ఉత్తర షో ఎమ్మెల్యే, ఏం చేయని ఎమ్మెల్యే అని రాసిన తర్వాత నన్ను వెళ్ళి 7 కోట్లు సీఎం గారి దగ్గర తీసుకొచ్చి నేను టెక్కాయ కొట్టా. నేను చెప్పే వాళ్ళందరూ కూడా, ఎందుకంటే ఈ ఎమ్మెల్యే లోకల్ గూడూరులో పుట్టినోళ్ళు
మీ అందరి దగ్గర ఉన్నవాడిని మీరు అందరితో కలిసిపోయి తిరిగినవాడిని. ఇక్కడ ఒక మాట చెప్తే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందరిలాగా అబద్ధాలు చెప్పడం నా వల్ల కాదు. ఏదైనా కష్టమైన నష్టమైనా చెప్పేయాల్సిందే. ఎందుకు చెప్తానంటే ఎవరు చేయని పని గూడూరులో నేను చెప్తున్నా మళ్ళీ ధైర్యంగా, నేను మున్సిపల్ చైర్మన్ అయినప్పటి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వర్క్ తప్ప ఇంకెవరన్నా పనులు చేశారని అడుగుతున్నా. మీ వీధుల్లో రోడ్లు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ సునీల్ కుమార్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు అని చెప్పి తెలియజేస్తున్నా. గ్రామాల్లో కూడా చెప్తున్నా, లింక్ రోడ్లు అన్నీ ఉన్నాయంటే పిల్లలకు కూడా చెప్తున్నా. అది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఎన్డీఏ గారి నాయకత్వం అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే చెప్పింది చేసింది చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే ఇక్కడ గూడూరులో కొంతమంది ఇదే పని ఆ సోషల్ మీడియాలో పట్టుకొని చేయట్లేదు. మీరేం చేశారు? గత 5 సంవత్సరాలు మీరు చేసింది గూడూరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ ఉన్నా గూడూరు లేదు అభివృద్ధి కార్యక్రమం చేసిందా? ఈవెన్ ఒక సింగిల్ రోడ్ వేసిందా? ఒక తట్ట మట్టేసిందా? లేదు, చేయకుండా విమర్శలు మాత్రం భయంకరంగా చేస్తారు. మీరు 5 సంవత్సరాలు మీకు కూడా ఇచ్చారు కదా, మీరు ఏమైనా చేసారా గూడూరులో చెప్పండి నాకు. ఎందుకంటే ఊరికే వచ్చేసి పోటీలు చేసి ఇక్కడ గెలిచేసి మళ్ళీ గూడూరును వదిలిచేసి మర్చిపోయేవాడిని గుర్తుపెట్టుకోవాలని చెప్పి నా గూడూరు ప్రజలను కూడా నేను తెలియజేస్తున్నాను. వద్దు, లోకల్ సునీల్ కుమార్ అయినా ఇంకోరైనా, రేపు ఇది మారిన ఓసీ నియోజకవర్గం మారినా లోకల్ వాళ్ళకి మీరు ప్రాధాన్యత ఇస్తే గెలిపిస్తే వాళ్ళు పనిచేస్తారు. నా లోకల్ తీసుకొచ్చి ఇక్కడ మీరు గెలిపించుకుంటే దానివల్ల గూడూరు మొత్తం నష్టపోద్దని చెప్పి కూడా మరొకసారి నేను తెలియజేస్తున్నాను. మళ్ళీ అల్లు రాజశేఖర రెడ్డి గారు ఎంతో దూరదృష్టితో నగరం నడిబొడ్డున ఈ స్టేడియం ఏర్పరిచారు. ఎంతో సంతోషకరం. దాన్ని ఎంతో డెవలప్ చేసిన మన ఎమ్మెల్యే గారు ఇంకా అభినందనీయులు. ఈ ఫెసిలిటీని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలకు ఇక్కడ ఏదైనా కావాల్సినా కూడా మా ట్రస్ట్ తరఫున ఎంత సహాయం చేయగలిగితే మేము మా శక్తి మేరకు చేస్తామని ఇందు మూలంగా తెలియపరుస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. టైం లేట్ అయిపోతుంది, అందుకని నేను తొందరగా ముగిస్తున్నాను. వాళ్ళకి కూడా ఈ వేదిక నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగనే ఈ నెక్స్ట్ 26, 27కి సంబంధించి ఎన్నికైనటువంటి తిరుమూరి సురేష్ రెడ్డి గారికి అలాగనే సునీల్ అన్న గారికి ఈ వేదిక నుంచి నాకు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఫర్దర్ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇదే స్టేడియం చేస్తాం కొనసాగుతాయి. కాబట్టి ఈ ముగింపులో వాళ్ళకి నేను చేసే సూచన ఏంటంటే నెక్స్ట్ రాబోయేటటువంటి ప్రెసిడెంట్కి కూడా ఇలాంటి సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్తారని నేను భావిస్తున్నాను. ఈరోజు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాం ఈ అల్లు రాజశేఖర రెడ్డి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది నాతోనే స్టార్ట్ అయింది. ఎందుకంటే మన పిఈటి సుబ్రహ్మణ్యం గారు ముందుకు వచ్చి, సార్ మీ రోటరీ తరఫున ఒక రెగ్యులర్ ప్రోగ్రాం అల్లు రాజశేఖర రెడ్డి పేరుతో టేకప్ చేయండి అంటే, ఇప్పుడు ఆ సంవత్సరం మేము ప్రైమరీ స్కూల్కి స్టార్ట్ చేసాము ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేటివి. అప్పటి నుంచి నిరంతరం గత 25 సంవత్సరాలుగా ఈ ప్రోగ్రాం, 1 సంవత్సరం మటుకు కోవిడ్ టైంలో జరగలేదు. అప్పటి నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ముఖ్యంగా మన వినోద్ మన మధ్య లేడు, ఆయన స్మరించుకోవాలి. వినోద్ ఈ ప్రోగ్రాంకి ఎంతో సహకరించేవాడు. ఆయన లేని లోటు కనిపిస్తుంది. అయినా పర్వాలేదు, ఇటు కరిమల కానీ కొద్ది సుబ్రహ్మణ్యం గారు కానీ మిగతా పీఈటీ కానీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఈ ప్రోగ్రాం. ఇదే విధంగా మా రోటరీ క్లబ్ నిరంతరము ప్రతి సంవత్సరం ఇంకా బాగా కండక్ట్ చేస్తానని మీకు చెప్పుకుంటూ నేను సభాముఖంగా విన్నవించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అల్లు రాజశేఖర రెడ్డి గారు ఆయనకి క్రీడలంటే మక్కువ. 85 సంవత్సరాల వరకు కూడా టెన్నిస్ ఆడేవారు. ఆయన 2012లో పరమపదించడం జరిగింది. ఎప్పటికి కూడా ఈ స్టేడియం నిర్మించినప్పటి నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమం ఈ స్టేడియంలో జరుగుతుండాలి అని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఈ స్పోర్ట్స్ మీట్ ని రోటరీ క్లబ్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది నిర్వహిస్తున్నామంటే
ముఖ్యంగా ఫండింగ్ దానికి సంబంధించినటువంటి ఖర్చు అంతా కూడా అల్లు రాజశేఖర రెడ్డి గారి ద్వారా జనార్దన్ రెడ్డి గారు ఇస్తే దీన్ని నిర్వహించడం అనేది అందరి క్రెడిట్ అంతా పీఈటీసీకి దక్కుతుంది. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సుబ్రహ్మణ్యం గారు, కరీముల్లా గారు అంటే టీం సుధాకర్ అందరి పేర్లు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీ అందరి సహకారంతోనే దీన్ని నిర్వహించగలుగుతున్నాం. ఈ సంవత్సరం ఒక ఆనందకరమైన విషయం ఏంటంటే ఎక్కువ పాఠశాలలు పార్టిసిపేట్ చేశాయి. 20 ప్రైవేట్ స్కూల్స్, 20 గవర్నమెంట్ స్కూల్స్ లో ఆల్మోస్ట్ 30 స్కూల్స్ పార్టిసిపేట్ చేశాయి. 2-3 కూడా ప్రతి స్కూల్ నుంచి పార్టిసిపేట్ చేయాలని ఇండివిజువల్ గా అందరి హెడ్ మాస్టర్స్ కి, అందరు పీఈటీస్ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. బాలా కూడా ప్రైవేట్ స్కూల్స్ అన్ని కూడా కోఆర్డినేట్ చేశాడు. అందుకనే ఈ రోజు ఎంతమంది పార్టిసిపేషన్ వచ్చింది. రాబోయే రోజుల్లో వచ్చే సంవత్సరం మా సురేష్ రెడ్డి చెప్పినట్టుగా ప్రతి స్కూల్ నుంచి కూడా 2 కానీ 3 కానీ పార్టిసిపేషన్ ఉండేలాగా చూస్తామని చెప్పని తెలియజేస్తూ చిలకూరు మండలం పునపరవారి పాలెంలో బుధవారం ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పర్యటన కొనసాగుతుందని, ఈ ప్రాంతంలో జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి గురించి ముఖ్యమంత్రికి తెలియజేస్తామని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా వెల్లడించారు. చిలకూరు మండలం పునపరవారి పాలెంలో గ్రామంలో బుధవారం పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ హిమాంశు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, గూడూరు ఎమ్మెల్యే భాషా సునీల్ కుమార్, టీడీపీ నాయకులు గంగా ప్రసాద్, పలు శాఖల అధికారులు పరిశీలించారు. కలెక్టర్ అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. పర్యటనలో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. పెన్షన్ లబ్ధిదారుల నివాసాలకు ఎమ్మెల్యే సునీల్ కుమార్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వెళ్లి వారితో మాట్లాడారు. ఎస్పీ అజిత్ వేజెంట్ల ఆధ్వర్యంలో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హిమాంశు శుక్లా మాట్లాడుతూ ఉదయం 11:15 ముఖ్యమంత్రి పునపరవారి పాలెంకు వస్తారని, సాయంత్రం 4 గంటల వరకు ఉంటారని, పెన్షన్ల పంపిణీ ప్రజావేదిక సభ జరుగుతాయని తెలిపారు. పార్కింగ్ సభ వేదిక తదితర ఏర్పాట్లను పూర్తి చేశామని, అలాగే ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేందుకు అధికారులతో టీడీపీ క్యాడర్ కలిసి పనిచేస్తుందని, ప్రజావేదికకు 15,000 మంది జనాభా వస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు. పెన్షన్ లబ్ధిదారుల నివాసాలకు ముఖ్యమంత్రి వెళ్లి వారితో మాట్లాడడం జరుగుతుందని, సీఎం పర్యటన విజయవంతానికి నాయకులు, కార్యకర్తలు సహకరించాలని సూచించారు. లొకేషన్ సేవ్ చేస్తాను. లొకేషన్ చూద్దాం.
గూడూరు కాన్స్టిట్యున్సీలో చిలుకూరు మండలికి పెన్షన్ పంపిణీ ప్రోగ్రామ్కి రావడం జరుగుతుంది. పొద్దున 10:30 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 11:30 ఇంచుమించుగా రావడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న లోకల్ విలేజర్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంచుమించుగా 3,000 నుంచి 5,000 మధ్యలో పబ్లిక్ రావడానికి అవకాశం. ప్రోగ్రామ్ తర్వాత ఆల్మోస్ట్ అంటే పెన్షన్ ప్రోగ్రామ్ తర్వాత కొంచెం ఊర్లో ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ సీఎం చూడడం జరుగుతుంది. ముఖ్యమైన అంటే గూడూరు కాన్స్టిట్యున్సీ ఈ ప్రాంతం గురించి చూస్తే ఈ మధ్యలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. దీని గురించి కూడా రేపు రివ్యూ చేయడం జరుగుతుంది. కృష్ణపట్నం యూనివర్సిటీ కానీ తర్వాత రీసెంట్గా ఫర్నిచర్ మార్కెట్ ప్రాంతానికి రావడం జరిగింది. సో ఇవన్నీ వివరాలు కూడా ఆనరబుల్ సీఎం గారికి ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఈ ప్రాంతాన్ని సమగ్ర అభివృద్ధి ఎలా చేయాలి, ఇప్పుడు జిల్లా లెవెల్లో అనౌన్స్ అయ్యింది, అది కూడా సీఎం గారికి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సీఎం గారు కూడా దిశానిర్దేశం తీసుకోవడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఈ పెన్షన్ ప్రోగ్రామ్ కాకుండా ఈ ఏరియాకి ఎలా సమగ్ర అభివృద్ధి జరగాలి దీని మీద సీఎం గారు గైడెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న స్కీమ్స్ని కూడా ఎలా వాడుకోవాలి, ఎలా దీన్ని ఉన్న పరిస్థితులు మెయింటైన్ చేయాలి కూడా సీఎం గారి నుంచి గైడెన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి అన్ని ఏర్పాటు ఎమ్మెల్యే గారు చాలా చక్కగా చూస్తున్నారు. అన్ని వర్క్స్ కూడా ఆల్మోస్ట్ ఫాస్ట్ స్పీడ్గా జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్కి అన్నీ రెడీ అయిపోతుంది. రేపు మార్నింగ్ అరౌండ్ 11:30 టైంకి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సీఎం గారు ఇక్కడే 4:30 వరకు ఉంటుంది. ఇక్కడి నుంచి శ్రీ సిటీకి వెళ్ళడం జరుగుతుంది. సీఎం గారు 1వ తేదీ చిలకూరు పున్నపువారి వాళ్ళకి వస్తున్నారు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కోసం. అట్లాగే ఆ సందర్భంగా ఇక్కడ గౌరవ మా జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో, మా జేసీ గారి సారథ్యంలో, అలాగే మా కిరణ్ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ బ్రహ్మాండంగా దగ్గరుండి అధికారులు చూస్తూ ఉన్నారు. అట్లాగే మా కేడర్ కూడా తెలుగుదేశం పార్టీ కేడరు, మా నాయకులు గంగాప్రసాద్ గారి నాయకత్వంలో, నానాజీ గారి సహాయ సహకారాలతో ఇక్కడ కూడా మేమందరం కూడా దాదాపు 4 రోజుల నుంచి కూడా మా కేడర్ ఇక్కడ అంతా కూడా పనిచేస్తున్నాం. ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్పారు, సీఎం గారు ఈ యొక్క ప్రజావేదిక మీటింగ్ అయిన తర్వాత గ్రామానికి వెళ్తారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అలాగే అక్కడ పెన్షన్ వల్ల వాళ్ళ కుటుంబాల్లో గల మార్పు గురించి కూడా అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసేటువంటి కార్యక్రమం. అలాగే అక్కడ ఉన్నటువంటి చేతి పని వాళ్ళు, అది కుమ్మరి కావచ్చు, వడ్రంగి కావచ్చు, వాళ్ళతో కూడా సీఎం గారు ఇంటరాక్షన్ కూడా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తాం. దాని తర్వాత సోషల్ మీడియా వాళ్ళతో కూడా సీఎం గారితో ఇంటరాక్షన్ ఉంది. దాని తర్వాత క్యాడర్ మీటింగ్, మా తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీటింగ్ కూడా ఇక్కడ జరుగుతుంది. దానికి కూడా ఆల్మోస్ట్ అవన్నీ కూడా రెడీ చేశాం. ఎందువల్లంటే దాదాపు మా కలెక్టర్ గారు 5,000 మంది అంటున్నారు, మేమైతే 15,000 మంది టార్గెట్ పెట్టాం ఉన్న వాస్తవం. ఎందుకంటే వాళ్ళ డైరెక్షన్ ప్రకారం వాళ్ళు, మా డైరెక్షన్ ప్రకారం మా నాయకుడు వస్తున్నాడంటే ఫస్ట్ టైం మా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మా లీడర్ మాకు వస్తున్నాడంటే మొత్తం కాన్స్టిట్యుయెన్సీ అంతా కూడా సంతోషంగా ఉన్నారు. ఎవరి కాలు స్వచ్ఛందంగా మేము వస్తున్నాం అని చెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. రేపు మీరే చూస్తారు. మేము చెప్పడం కన్నా మా అలవాటు ఏంటంటే చేసి చూపించడం మాకు అలవాటు కాబట్టి రేపు మీరే చూసి మీరే చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ క్యాడర్ వస్తుంది. అలాగే ప్రజలు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. ఈజీగా 10 నుంచి 15,000 మంది ఇక్కడ ఖచ్చితంగా అటెండ్ అవుతారు. అంటే దీంట్లో ఈ షామీలు ఎంతమంది సరిపోతారో అంతమందినే ఆపరాలు చేస్తాం. మళ్ళీ ఇబ్బంది పడకూడదు ప్రజల వరకు కూడా. కాబట్టి అట్లాగే మా కార్యకర్తల మీటింగ్ అయితే దాదాపు ఒక 1200 మంది కార్యకర్తల మీటింగ్ ఉంటుంది. ముఖ్యమైన నాయకులు అందరూ కూడా కార్యకర్తల మీటింగ్ కూడా వస్తారు. అలాగే మా నాయకులు కూడా చెప్పాం, ఎవరు కూడా హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళొద్దని కూడా చెప్పాం. ఎందుకంటే మీరు వెళితే ఇక్కడ ఆర్గనైజ్ చేయడం కష్టం అవుతుంది.
కాబట్టి మీరందరూ కూడా ఇక్కడే ఉండి ఆర్గనైజ్ చేయండి. మీటింగ్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత మంది. అధికారులది ఒక పక్క అయితే మాది అంటే మా నాయకుడు మన ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ఏ చిన్న పొరపాటు జరిగినా అది మాకు కూడా చెడ్డ పేరు. కాబట్టి మేము అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాం. అలాగే ఎస్పీ గారు కూడా నిన్న వచ్చిపోయారు. ఆమె కూడా డిఎస్పీకి సీఏలు కూడా డైరెక్షన్ ఇస్తూ కార్యక్రమాన్ని కూడా తీర్చుకోవడం చేస్తున్నారని ఆమె కూడా కోఆపరేట్ చేస్తుంది. అలాగే పెద్దలు మా గంగా ప్రసాద్ గారి నాయకత్వంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం. మాకు అండ మా నాయకులు పార్టీ కార్యకర్తలు తప్ప ఇంకో అండ ఇక్కడ లేదు. ఉండే అండ మా వాళ్ళు వేరే వాళ్ళు కాదు. కాబట్టి మా వాళ్ళు ఏందో మా మధ్యతరగతి పేదవాళ్ళ సత్తా ఏందో రేపు చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. యాంకర్ 3 వాకాడు మండల కేంద్రంలోని ఏపీఎస్ఆర్టీసీ డిపో నందు డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ సమక్షంలో పదవి విరమణ చేస్తూ ఉన్న కేఎంఆర్ రెడ్డి, డ్రైవర్ ఎస్ బాబు, కండక్టర్ ఎస్ మణి, డ్రైవర్ ఈ నాగరాజు, డీసీ ఆయిల్ వీరి దంపతులను డిఎం కరీమునిషా శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎన్ఎంయూఏ అసోసియేషన్ వారు పూలమాలలు, శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పదవీ విరమణ చేస్తూ ఉన్న వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రఘురామయ్య, ట్రాఫిక్ సూపర్వైజర్, ఎన్ఎంయూజే జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య, వాకాడు డిపో అధ్యక్షులు ప్రశాంత్, సంపత్, భాస్కర్, నాయకులు, సభ్యులు, ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. నాకు 2 years సీనియర్ అనమాట. మేమందరం కలిసి ఉన్నాం 6th క్లాస్ నుంచి 10th వరకు. ఆయన యొక్క మనోభావాలు కానీ ఆయన యొక్క పద్ధతులు కానీ సక్రమంగానే ఉంటాయి. ఆయన యొక్క డ్యూటీ విషయాలు కూడా మనకి కాలప్రసంగా అతి జాగ్రత్తగా ఎలాంటి ఆక్సిడెంట్లు లేకుండా మొత్తం సర్వీస్ పూర్తి చేసి ఈ రోజు సన్మానం చేసుకున్నారంటే అది చాలా గొప్పతనం. ఎందుకంటే ఒక డ్రైవర్ గా 30-33 సంవత్సరాలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా డ్యూటీ చేసుకొని ప్రయాణికులకి సౌకర్యవంతమైన సేవలు అందించుకుంటూ డిపార్ట్మెంట్ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారంటే ఆయన్ని మనం ఈరోజు ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం. అదేవిధంగా మన బాబు కూడా చాలా సన్నిహితుడు, నాకు మంచి స్నేహితుడు కూడా. అతను ఏంటంటే ఏం కావాలని చెప్తామో దాన్ని పాటిస్తాడు. ఒక లీవ్ విషయంలో కానీ ఆబ్సెంట్ విషయంలో కానీ అతను మనకి 32 సంవత్సరాలు సర్వీస్ చేశాడు. ప్లస్ ఏదైనా ట్రాఫిక్ సెక్షన్ లో కానీ ఎక్కడైనా డ్యూటీ చేయమన్నా కూడా వ్యతిరేకించేవాడు కాదు. దాని డ్యూటీ తను చేసుకుంటూ స్పెషల్ ఆఫ్ గా కూడా వచ్చి మనకు సేవ చేసేవాడు. ఎందుకంటే అతని ఈ విషయం మనం ఇప్పుడు చెప్పుకోవాలా. అతను దాదాపు 30 CF తీసుకపోయి, ఎందుకంటే అతను స్పెషల్ ఆఫ్ కూడా బాబు ఈ విధంగా ఒక కండక్టర్ కానీ డ్రైవర్ కానీ బాగలేదు, ఏడీసీ కూడా రాలేదంటే పాపం ఆర్టీసీ సేవ బాగా చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా బాబు కూడా 30 సంవత్సరాలు ఎలాంటి మనం ఎప్పుడైతే అపాయింట్మెంట్ జరుగుతుందో అదే డేట్లో కూడా మనకి నిర్ణయం జరుగుతుంది. పదవి వయసు వరకు మనం ఆర్టీసీలో కానీ ఏ డిపార్ట్మెంట్లో పడి మనం సాయశక్తుల అందరినీ కలుగొలుపుగా చేసుకొని మనం ఎప్పుడైతే చేసుకోబోతామో అదే సంతృప్తితో మనం కూడా సాగనంపు కార్యక్రమం కూడా అందరూ హాజరవుతారు. అదే అదే ట్రాక్లో వెళ్తున్నాము, వీళ్ళు కూడా మాకు వచ్చి కలిశారు, ఇంకా కోట బస్ స్టాండ్ లో మాకు స్నేహితులు దొరికారని సంతోషపడుతున్న కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కి అందరికీ నమస్కారం అండి. ముట్టుగా ఎట్లా ఉంటుందో సాగు కూడా అలాగే ఉంటుందండి. ముట్టుగా సంతోషం ఉంటుంది, సాగులో బాధాకరం ఉంటుంది. ఉంటుందా ఈ రెండింటి మధ్యలోనే ఉండేది జీవితం అండి. ఈ జీవితము ప్లానింగ్ చేసుకుంటే వృద్ధాప్యము చాలా సంతోషంగా ఉంటుందండి. ప్లానింగ్ లేకపోతే వృద్ధాప్యము చాలా బాధాకరంగా ఉంటుంది. అవునా కాదా? ఎస్ఆర్లో సౌండే లేదు అంటే మీకు ఇష్టం లేదా?
ఏ ఉద్యోగం చేసినా కూడా మిగతా ఉద్యోగాల గురించి నాకు సంబంధం లేదు, కానీ మా నాన్నగారు సెంట్రల్ ఎంప్లాయీ, షార్ ఎంప్లాయీ. మా నాన్నగారు కూడా రిటైర్ అయిపోయారు. ఎలా రాజకీయ ప్రజానిగా మనం చేసే ఎంత మంచి పుణ్యాలు చేస్తామో మన శేష జీవితం కూడా అదే రకంగా సాగుతుంది. అవునా కాదా? ఆ దాంట్లో మన ఆర్టీసీ చాలా నిజాయితీగా డ్రైవర్ కానీ కండక్టర్ కావచ్చు ప్రతి ఒక్క ఎంప్లాయీ అండి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ లో చేస్తారు కాబట్టి వాళ్ళ శేష జీవితం కూడా సంతోషంగా సుఖవంతంగా ముగుస్తుందని నా యొక్క అభిప్రాయం. నిజమా కాదా? ఎస్ కాదు? ఎస్. ఇదే సౌండ్ రావట్లేదు, ఊరికని వింటున్నారు, 10 మంది 2 చప్పట్లు కొడుతున్నారు. ఒక్కసారి అందరుగా వీళ్ళందరినీ, ఎందుకంటే ఆర్టీసీలో ఉద్యోగం చాలా కష్టమండి. దాంట్లో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగం అనేది చాలా కష్టమండి. ఎందుకంటే అన్ని ఋతుపవనాలతో సంబంధించి వాళ్ళు ఉద్యోగం చేయాలండి. అవునా కాదా? 10 to 5 ట్రక్ ఉద్యోగం అయిపోతండి, ఏ ప్రాబ్లం లేదు. ఎండాకాలం వచ్చిందంటే ఫ్యాన్ కింద కూర్చొని సంతకాలు పెడతాడండి, పని చేస్తూ పోతాడు. కానీ ఆర్టీసీలో అలా కాదండి. కండక్టర్, డ్రైవర్, మెకానిక్ కావచ్చు, ఎవరైనా కూడా కష్టపడితే కానీ ఆ సర్వీసు బయటికి వెళ్ళదండి, ఆ సర్వీస్ ఆదాయం రాదండి. దాంట్లో మన ముఖ్య అతిథులు కండక్టర్, డ్రైవర్ అండి. ఎండలుగా వానలుగా ఏమి చెయ్యక ఏదైనా కూడా, ఏ ఋతువుకైనా కూడా మేము ఉన్నాము ప్రయాణికుల కోసము, పిల్లల కోసము, వృద్ధుల కోసము అని చెప్పేసి వాళ్ళు ఎంత అనారోగ్యవంత అంతులైనా కూడా డ్యూటీకి కరెక్ట్ టైంకి హాజరైపోతారు. ఒకప్పుడు షార్ట్ అండ్ లోడ్, ఏఎం లోడ్, హాట్ అండ్ లోడ్ ఉంది. ఇప్పుడు షార్ట్ అండ్ లోడ్ లేదండి. కళ్ళు మూసుకుంటే మనలో 100 మంది 150 మంది ఎక్కుతున్నారండి. అరవాల్సిన అవసరం కూడా లేదు కండక్టర్. వాళ్ళ గమ్యస్థానాన్ని సురక్షితంగా చేర్చడమే వాళ్ళ మెయిన్ ఉద్దేశం. మన మధ్య నుంచి వాళ్ళు విరామం తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా మనకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు. కానీ ఈరోజు సంస్థ పరంగా కూడా వాళ్ళు మనకు అందించినటువంటి సేవలు కూడా డిపో అభివృద్ధి కూడా ఎంతో దూరం విధంగా కూడా బాధపడాలి. రెడ్డి గారికి దయచేసి దయచేసి 5 నెలల్లో స్టేజ్ దిగండి. 5 నెలల్లో స్టేజ్ ఖాళీ చేయాలా? 5 నెలల్లో అవతల నుంచి దిగండి. రెడ్డి గారు, గురుస్వామి, గురుస్వామన్న, సురేష్ అన్న, అందరూ కమిషనర్లు అందరూ స్టేజ్ పై రావాలి. ఆయన దాంట్లో వచ్చా నువ్వు చేయడం పెట్టి మేడం 1 సెకండ్ మేడం
మేడం మేడం మేడం మేడం మేడం 1 సెకండ్. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. మనం గట్టిగా వారిని చప్పట్లు కొట్టి అభివృద్ధి చెప్పుకోవాలి. తర్వాత మూడో వ్యక్తి యస్మణి గారు. యస్మణి డ్రైవరు. అతను చాలా వాడు. అతను డ్యూటీకి పోవాలంటే నవ్వుతా ఉన్నాడు కానీ పోవాలని కూడా విషయం చెప్పడు. టీడీ విషయాల్లో కూడా చాలా చక్కగా తన డ్యూటీ తను చేసుకొని పోతాడు. స్వాతంత్రానికి ముందు నుండి అనుభవంలో ఉన్న భూ యజమానుల పేర్లు నేడు తారుమారయ్యాయంటూ వాకాడు మండలం జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ గ్రామస్తులతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తరతరాలుగా 1961 సంవత్సరం నుండి దాదాపు 65 సంవత్సరాల స్వాతంత్రానికి మునుపు గూడూరు నియోజకవర్గాన్ని వెంకటగిరి రాజు పరిపాలిస్తున్న సమయంలో వాలిమేడు గ్రామానికి చెందిన 20 మంది రైతులకు అలాలమెట్ట వద్ద సర్వే నంబర్ 1 నుండి 9 వరకు దాదాపుగా 85 ఎకరాలు పట్టాలు పంపిణీ చేశారు. ఆ భూములపై అప్పటి నుండి వెంకటగిరి రాజావారి దివానాకు శిస్తు కట్టుతూ ఆ భూముల్లో మిరప, తమద వంటి పంటలు పండించుకుంటూ జీవనం సాగించేవారు. ఈ మధ్య కాలంలో 20 సంవత్సరాల క్రితం వాకాడు మండలం జమీన్ కొత్తపాలెం గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులతో చర్చలు జరిపి ఆ 85 ఎకరాల్లో కొంత భూమి మేరకు మాకు ఇవ్వాలని వాళ్ళు అడిగిన మిరప 23 ఎకరాలు భూమిని ఇవ్వడం జరిగిందని, ఆ భూమిపై కూడా సర్వ హక్కులు మావేనని ఆయన తెలిపారు. కాగా నేడు కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంతాల అభివృద్ధి కొరకు చేపడుతున్న ఈ నౌకా నిర్మాణ కేంద్రానికి అవసరమైన భూములను భూసేకరణ కింద తీసుకునే క్రమంలో రెవెన్యూ సిబ్బంది సర్వే నిర్వహించే క్రమంలో 1 నుండి 9 వరకు సర్వే నెంబర్పై తమ గ్రామస్తుల పేర్లు కనిపించకుండా పోయాయని, 1961 నుండి దానిపై వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతుల పేర్లు లేకుండా ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తహసీల్దార్ సర్వే జరిపించి తమ భూములు తమకు ఇప్పించాలని, లేకుంటే కోర్టుకు వెళతామని, పేద ప్రజల జీవితాలతో ఆడుకోదని, వాళ్లకు తగిన న్యాయం చేయాలని ఆయన కోరారు. అలాగే ఈ భూసేకరణ కార్యక్రమంలో భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరికి ఎకరాకు 45 లక్షల రూపాయలు ఇవ్వాలని, దాన్ని ప్రతి ఒక్కరికి సమానంగా పంపిణీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై స్పందించిన తహసీల్దార్ ఈ సమస్యపై పూర్తి సమాచారం తెలుసుకుని త్వరలో పరిష్కారం చూపుతామని తెలిపారు. అంతా మంచి జరిగింది, మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మంచి అధికారులు ఉన్నారు మనకి. ఇప్పుడు ఏం చేయాలి, ఏం మాకు 1961 అంటే దాదాపుగా ఇదొక 39, అదొక 26, 39, 59, 65 సంవత్సరాల క్రితం వెంకటగిరి రాజా హయాంలో మాకు అలాలమెట్ట అనే ఒక ఏరియాకి పట్టాలు ఇవ్వడం జరిగింది. 85 ఎకరాలు యాక్చువల్గా వచ్చేసి సర్వే నంబర్ 1 నుంచి 9 వరకు ఒక 20 మంది మా తాతల పేర్లతో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత దాన్ని మేము మిరప, తవద పండించుకుంటూ రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఒక 20 సంవత్సరాల క్రితం జమీన్ కొత్తపాళెం వాళ్ళు కూడా మా గ్రామస్తులను సంప్రదించినప్పుడు మాకు కూడా ఇవ్వండి అని అంటే, మాకున్న 85 ఎకరాల్లో 23 ఎకరాలు జమీన్ కొత్తపాళెం కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద సర్వ హక్కులు మావి. ఎందుకంటే 1937 నుంచి, అంటే మీరు కానీ ఒకసారి చూసినట్లయితే అందరికీ చూసే ఒక రకంగా మనకు భాగ్యమే అదృష్టం అనుకోవచ్చు. వెంకటగిరి రాజా హయాంలో మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో అప్పటి నుంచి మేము శిస్తులు కట్టుకుంటూ వచ్చాము. ఇక్కడ మీరు ఒకసారి జూమ్ చేసుకోవచ్చు. వెంకటగిరి రాజా ఇక్కడ దివానం రాసున్నారు, వెంకటగిరి రాజా సంస్థానం అని కూడా రాసున్నారు. ఆ స్టాంపు చూడండి. సంబంధించిన పేపర్లన్నీ ఇవి. కానీ ఈరోజు ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్
ఓకే. ఏదైతే ప్రచురించడం జరిగిందో దానిలో ఈ సర్వే నంబర్లకి సంబంధించి మా గ్రామస్తుల పేర్లు లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. చాలా బాధపడుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా క్షోభిస్తున్నాం. ఎందుకంటే 1961వ సంవత్సరంలో మాకు పట్టాలు ఇస్తే మేము దాన్ని ఇంతకాలం అనుభవిస్తూ వస్తే ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే సమయంలో మా పేర్లు తీసేయడము ఎంతవరకు న్యాయమని రెవెన్యూ సిబ్బందిని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఎంఆర్ఓ గారికి రిక్వెజిషన్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు న్యాయం చేస్తారని నేను ఆలోచిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, మా జనాలందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే 1961వ సంవత్సరంలో పట్టాలు ఇవ్వడం ఏంది, మేము 65 సంవత్సరాలు ఆ భూమి మా చేతిలో ఉంటే ఆ భూమి మీద సర్వహక్కులు మారి అయితే ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్లో పేర్లు లేకపోవడం న్యాయమని మీడియా సోదరులని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. అది ఏం జరిగిందో మాకు తెలియదు. ఇప్పటికైనా రెవెన్యూ సిబ్బంది దీన్ని లోతుల్లోకి వెళ్ళి నిజాలు పరిశీలించి దాని మీద సర్వహక్కులు మాకు ఇచ్చి దాని మీద వచ్చే కాంపెన్సేషన్ని ప్రతి ఇంటికి సమానంగా ఇవ్వవలసిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా కోర్టులకు వెళ్తాం, న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. వీళ్ళంతా పేదోళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇలాంటి జనాలకి అన్యాయం చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాది ఎక్కడెక్కడో మాకు సంబంధం లేని భూముల దగ్గరికి వెళ్తే మేము అడిగితే అన్యాయంగా మేము ఆక్రమించాలని ప్రయత్నిస్తే అది తప్పు. కానీ మేము తరతరాలుగా మా తాతల తండ్రులు అనుభవిస్తున్న మా ఆస్తిని, పట్టాలిచ్చిన మా ఆస్తిని ఈరోజు లిస్టులో పొందుపరచకపోవడం ఎంతవరకు న్యాయమని మేము పదే ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకొక రిక్వెషన్ కూడా ఇవ్వడం జరిగింది. సర్వే నంబర్ 94, సర్వే నంబర్ 116, ఈ 2 సర్వే నంబర్ గ్రామ గంటాలు మా తాతలు ఉన్న ఇళ్ల స్థలాలు. వాళ్ళు ఆ తర్వాత అక్కడ నీళ్ల సమస్య ఏదో జనాలు పెరిగిపోయిన తర్వాత అక్కడ ఒకే ఒక స్థలం ఉండేది. ఆ నీళ్లు సరిపోకపోతే అక్కడి నుంచి కొంచెం పక్కకు మూవ్ అవడం జరిగింది. మూవ్ అయిన తర్వాత వాళ్ళ ఇళ్ల స్థలంలో ప్రతి ఒక్కరూ మిరపనారు, ప్రతి సంవత్సరం మిరపకాయలు వేసేవాళ్ళు, మిరపనారు నాటుకుంటూ మిరప పంట సాగించేవాళ్ళు. ఆ పరిస్థితుల్లో మాగుంటోళ్ళు వచ్చారు, దానికి లీజ్ ఇస్తామన్నారు, కొంత డబ్బులు ఇచ్చారు. వాళ్ళు ఆ భూమి వాళ్ళ చేతిలో ఉండబట్టి మాకు పండక్కి పబ్బానికి డబ్బులు ఇస్తూ వచ్చారు. అప్పుడప్పుడు 2-3 సప్లైలు కట్టి కూడా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా 3 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక 3 సప్లైస్ కట్టెలు మాకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ రోజు ప్రామిస్ చేశారు, ఈ భూమి మీదే, ఏ రోజైనా మీ భూమి మీకు కావాల్సి వచ్చిన రోజు మీరు తీసుకోవచ్చు, ఇది మధ్యలో ఉంది కాబట్టి మేము దీన్ని మీతో మాట్లాడి తీసుకుంటున్నామని ఆ రోజు చెప్పడం జరిగిందని మా పెద్దలంతా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి యాక్చువల్గా వచ్చేసి మా వాళ్ళకి చాలా ఘోరంగా అన్యాయం జరుగుతుంది. 7 నుంచి ట్యాక్సులు కట్టుకుంటారు. ట్యాక్సులతో పాటు మాకు పట్టాలు అలాట్ చేయడం కూడా జరిగింది. పట్టాలు అలాట్ చేయడం, ఈ పట్టాలు అలాట్ చేసి మేము అప్పటి నుంచి కట్టుకుంటూ వచ్చాము. తర్వాత వచ్చేసి పక్కన జమీన్ కొత్తపాడు అనే విలేజ్ ఉంది. వాళ్ళు యాక్చువల్గా ఇంకా పెద్దవాళ్ళు అప్పట్లో కొంచెం మానవత్వం ఎక్కువ ఉండి, మానవత్వీలు ఎక్కువ ఉండి వాళ్ళు కూడా మాకు కూడా కావాలంటే దాంట్లో వాళ్ళకి ఒక 23 ఎకరాలు ఇవ్వడం జరిగింది. లక్ష్మీ ఆక్వా ఫీడ్స్ అండ్ కెమికల్స్ ప్రొపరైటర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు దువ్వూరు జనార్దన్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం కోటలో ఘనంగా నిర్వహించారు. దువ్వూరు వారి వ్యాపార సముదాయం ఆవరణలో జరిగిన వేడుకలకు అభిమానులు, అనుచరులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. బైక్ ర్యాలీతో డీజే సంగీతం, బాణసంచా పేలుళ్లు, కేరింతల మధ్య జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.
క్రేన్ సహాయంతో భారీ గజమాలను ధరింపజేసి ఆయనను సత్కరించారు. అనంతరం 50 కిలోల కేక్ ను కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు పూలమాలలు సాలువాలతో సన్మానిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. వేడుకలకు హాజరైన వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ అనంతరం ప్రేమ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు.
మనుబోలు గ్రామంలోని సచివాలయ సిబ్బంది సేవలు మెరుగ్గా ఉన్నాయని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మంగళవారం ఆయన మనుబోలులోని సచివాలయాన్ని సందర్శించారు. స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డుకు సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనుబోలు మండలంలో సరి కార్యక్రమం పనితీరు సక్రమంగా జరుగుతుందని, ప్రజలకు అవసరమైన 1B అడంగల్ రేషన్ కార్డుల సంబంధించిన అప్లికేషన్లు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారని, కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న అధికారులను సిబ్బందిని అభినందిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట మండల తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ జలజాక్షి, డిప్యూటీ ఎంపీడీఓలు గరుడయ్య, శ్రీనివాసులు, వీఆర్ఓలు నాగార్జునరెడ్డి, శ్రీనివాసులు, పంచాయతీ కార్యదర్శులు శ్రావణి, శ్రీహరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి. స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సంబంధించి ఈరోజు మన మనుబోలు మండలం హెడ్ క్వార్టర్ ఉన్నటువంటి మనుబోలు 2 సచివాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా అవైలబుల్గా ఉన్నారు. అదేవిధంగా సర్వర్ సంబంధించినటువంటి యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చేటువంటి సచివాలయంకి అయితే ఏవైతే సర్వీసెస్ వస్తున్నాయి పబ్లిక్కి సంబంధించి అవన్నీ కూడా సకాలంలోనే వాళ్ళు సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. స్టాఫ్ అందరూ కూడా ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా అడంగళ్ళు 1B, అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డులో డిజిషన్ సంబంధించి ఇతర ఏవైతే సర్వీసెస్ వస్తున్నాయో అవన్నీ కూడా విత్ ఇన్ టైంలోనే వాళ్ళు డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంది. పబ్లిక్ సంబంధించి ఏదైనా సరే గ్రీవెన్స్ ఉంటే అది కూడా మన సకాలంలో చేయమని చెప్పేసి వారికి ఇన్స్ట్రక్షన్ పట్టుకోవడం జరిగింది. రిజిస్టర్స్ ప్రకారంగా కూడా అన్ని ప్రాపర్గానే మెయింటైన్ చేస్తున్నారు. స్టాఫ్ కూడా అవైలబుల్గా ఉంటున్నారు పబ్లిక్కి. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకి ఏదైతే వాళ్ళు గ్రీవెన్స్ పెట్టుకున్నప్పటి నుంచి వాళ్ళకి మనకి ఆన్సరబుల్గా ఉండే విధంగా మనం సరైన సమయంలో వాళ్ళకి మనం చేయాల్సినటువంటి ఏదైతే విధి ఉందో ఆ విధిని నిర్వహిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. కాబట్టి వారికి సంబంధించిన సర్వీసెస్ వచ్చినా కూడా ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి ప్రాపర్గా అవన్నీ కూడా డిస్పోజ్ చేయవలసింది వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది. స్టాఫ్ అందరూ కూడా బాగానే చేస్తున్నారు. ఇక్కడ అందరూ కోఆర్డినేట్ చేసుకొని పబ్లిక్ సర్వీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విత్ ఇన్ టైంలో సకాలంలో సర్వీస్ చేయవలసింది వాళ్ళందరూ కూడా ఆదేశించడం జరిగింది. థ్యాంక్ యూ. ఫార్మ్స్ డిస్ట్రిబ్యూట్ జరిగింది. అంటే కొన్ని కాన్ఫరెన్స్లో 96-97% కూడా చేశారు ఎస్టర్డే వరకు. ఈ రోజు కూడా ఆల్మోస్ట్ 100% చేసడానికి అన్ని మన కాన్ఫరెన్స్లో కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్డేషన్ ఉంటుంది తర్వాత మనకంటే ఫార్మ్స్ తీసుకున్న తర్వాత డిజిటైజ్ చేస్తారన్నమాట. అది మాత్రం మనకి 20% అబోవ్ జరిగింది ఎస్టర్డే వరకు. అది ఇంకా ఇంప్రూవ్ చేసడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ డ్రైవర్గా విధి నిర్వహణలో సేవలు అద్వితీయం. శుభాకాంక్షల వెల్లువ. గూడూరు డిపోలో 30 ఏళ్లు సర్వీస్ చేసి పదవీ విరమణ పొందిన సైదాపురం మండల కేంద్రానికి చెందిన ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్ మగ్గం పోతయ్య సన్మాన కార్యక్రమం మండల కేంద్రంలోని ఆయన నివాసం వద్ద వైభవంగా జరిగింది. ఆయన కుమారుడు ఎంపీడీఓ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ మగ్గం సతీష్ కు తండ్రి కావడంతో ఉద్యోగ విరమణ సందర్భంగా పలువురు ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొని మగ్గం పోతయ్యను సాల్వాతో సత్కరించారు. స్టీరింగ్ పట్టి 30 ఏళ్లుగా ప్రయాణికులకు క్షేమంగా గమ్యాలు చేర్చిన మగ్గం పోతయ్యకి గూడూరు డిపో సిబ్బంది, సైదాపురం గ్రామస్తులు ఉద్యోగ విరమణలో పాల్గొని అభినందనలతో ముంచెత్తారు. సైదాపురం మండల కేంద్రంలో నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కంప్యూటర్ ఆపరేటర్ సతీష్ తరఫున ఎంపీడీఓ కార్యాలయం ఏవో మురళి మరియు సిబ్బంది పాల్గొని ఆర్టీసీలో పోతయ్య డ్రైవింగ్ సేవలను కొనియాడారు. బాధ్యత గల ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్గా మీ సేవలు ఎప్పటికీ మరువలేనివని అభినందించారు. చివర్లో భారీ భోజనాలు ఏర్పాటు చేసిన పోతయ్య దంపతులను, కుమారులను పలువురు ఆశీర్వదించారు. ఓకే, బాబాయ్ని విష్ చేసిన రాజాకి, బాబుకి కూడా మరొకసారి అందరం చప్పట్లు కొడదాం. సో శుభాలు అందించడానికి వచ్చిన సార్ వాళ్ళకు కూడా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాం. కుటుంబం తరపున గట్టిగా చప్పట్లు కొడదామా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. సార్
డిపార్ట్మెంట్ తరఫున వచ్చిన సార్ వాళ్ళకి మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాం కుటుంబం తరఫున. శుభాలు తెలియజేస్తున్నాం. రండి వెళ్ళండి పైకి. సార్ అలాగే పట్టుకోండి సార్. సార్ దిగిరండి సార్, మీరు కూడా సార్ 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 బయటికి రండి సార్, దిగిరండి మీరు, దిగిరండి సార్. ఫోటోలు కొద్దిగా రోనా ఈ పక్క రండి, ఈ పక్క రండి, ఈ పక్క రండి. ఫోటో సార్ ఇలా చూడండి. డిపార్ట్మెంట్ తరఫున వచ్చిన సార్ వాళ్ళకి మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాం కుటుంబం తరఫున. మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి కూడా శుభాలు తెలియజేస్తున్నాం కుటుంబం తరఫున. అలాగుండండి, అలాగుండండి, అలాగుండండి సార్. అలాగే పట్టుకోండి సార్, వేసేసి చెన్నయ్య గారు కూడా సన్మానించడం సంతోషం. మాకు కూడా గట్టిగా చప్పట్లు కొడదామా ఒకసారి అందరం. దిగిరండి ఓకే సార్. మీరు కూడా మా కొంచెం ముందుకు రండి, మీరు లాస్ట్ కొంచెం ముందుకు రండి అంతే. ఓకే కొంచెం కాల్ పెట్టండి రాదండి. మళ్ళీ సార్ ఓలుగా పెట్టేస్తున్నా నా లుంగి వదలన్నా. సత్కరించిన సార్ కూడా మరొకసారి వందనాలు. చప్పట్లు కొడతామా? ఓకే సార్. గట్టిగా చప్పట్లు కొడతామా? సార్ ఇలా చూడండి, అందరూ ఇలా చూడండి. వెయిట్ సార్ వన్ మోర్ సార్. రండి, దగ్గరండి రండి ఇలా తిరగండి అమ్మా, స్ట్రైట్ తిరగండి, ఇలా తిరగండి. ఏ నాన్న రే చప్పట్లు కొడదామా?
మనవళ్ళు ఒక మనవరాలు. గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థాన శివాలయంలో సోమవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరూ ముందుకు రండి అమ్మా, ముందుకు రండి. ఎందుకు ఆలోచిస్తున్నారు? కడుపు వచ్చే స్వామిలో మీరు ఒకరు లోపల పోండి సార్. परमेश्वराग्ने दत्तो भाग्यो दत्तं श्राशय दत्तो भाग्यो दोषुनि ध्यानद्धे देवा देवाग्ने दत्तं देवानां दत्तो भाग्यो परमेश्वरः ध्यानद्धे देवा
శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బంగారు వస్త్రాలతో స్వామివారు స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా హోమం, బలిహరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం పట్టణ పురవీధిలో వైభవంగా సాగింది. ఆలయంలో పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి, అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సహకరించండి. గూడూరు మండలం తిప్పవరప్పాడు గ్రామంలోని శ్రీ కామాక్షిదేవి సమేత కైలాసనాథ దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా స్వామి అమ్మవారికి విశేష అలంకరణ, పలు రకాల పుష్పాలతో పుష్పయాగం, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు ఓం నమః శివాయ నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। नमत्सनाहं विश्वे देवास अधिवाचनामे
देवी स्मरामि तत्र श्रीर्वदय उमामहेश्वराभ्यां नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्री स्वामिनः हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् नमः ओम अंबिकानाथाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम शर्वाय नमः ओम त्रिलोकेशाय नमः नमस्ते महिमा नानारत्नमणिमयं एकबिल्वं शिवार्पणम् ओम नमः शिवाय ओम नमः शिवाय नमः जलाधरं पावकाक्षं वृक्षाशं भौमिनायकम् ओम नमः शिवाय नमः अस्मात्तर्हजं बिल्वं याचये लिङ्गमस्मगे अधर्मोक्तं वदेत्यस्तु एकबिल्वं शिवार्पणम् ओम नमः शिवाय सर्वत्र अदाध्यानकृतन्तव भवनं शाङ्करं नित्यम् एकबिल्वं शिवार्पणम् ओम नमः शिवाय नमः గ్రంథాలయ సంస్థలకు చెందిన నిధులు ఉన్నప్పటికీ గ్రంథాలయ భవనాలు శిథిలావస్థలో ఉండడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మేకపాటి శాంతకుమారి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆమె మనుబోలులోని గ్రంథాలయాన్ని సందర్శించారు. పుస్తక పట్టణం పట్ల మక్కువతో గ్రంథాలయానికి వస్తే పైకప్పు ఎక్కడ కూలి పడిపోతుందో అన్న భయంతో పాఠకులు ఆందోళన చెందుతున్న మనుబోలు గ్రంథాలయ భవనాన్ని చూసి అవాక్కయ్యారు. దశాబ్ద కాలంగా ఈ భవనం కూలేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పట్టించుకునే వారు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొని ఉంది. కూలేందుకు సిద్ధంగా ఉన్న గ్రంథాలయ భవనాన్ని సందర్శించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారులతో మాట్లాడి త్వరితగతిన భవనాన్ని పునర్నిర్మించేందుకు తన సాయశక్తిలా కృషి చేస్తానని, అదేవిధంగా నూతన భవన నిర్మాణానికి గ్రామంలోని దాతలు సహకారం కూడా అవసరమై ఉందని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్యక్రమానికి అందరూ సహకరించాలని కోరారు. ఈమె వెంట లైబ్రరీయన్ అరుణ్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. దాన్ని తీసుకురావాలి. ఇప్పుడు నేను ఫైట్ చేసి 4 చేతులు కలిపితే గ్రంథాలయాన్ని పూర్తి చేయగలుగుతాను. నేను నా వంతు కృషి 100% చేస్తాను. ఇప్పుడు గ్రంథాలయం ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నాను కదా, చైర్పర్సన్ నేను తీసుకున్నాను కదా. కొత్త నిర్ణయం ఏంటి? బిల్డింగ్ కట్టాలి. 4 కోట్ల దాకా రావాలి పంచాయతీ వాళ్ళు ఇస్తామని, ఈ లోపల ఇచ్చేస్తాం మేడం. 1 వీక్ టైం అడి. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో
మనుబోలు మండలంలోని గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని సందర్శించడం జరిగింది. ఈ గ్రంథాలయం శిథిలావస్థ స్థితికి చేరిపోయింది. పూర్తిగా ఏమాత్రం పాఠకులకు ఉపయోగపడే విధంగా లేదు. ఎక్కడ చూసినా స్లాబ్తో సహా మొత్తం పడిపోయే పరిస్థితిలో ఉంది. గ్రామస్తులు కానీ అందరూ కూడా భయపడుతున్నారు గ్రంథాలయంలో వచ్చి చదువుకోవాలంటే. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని చోట్ల గ్రంథాలయాలు ఇదే పరిస్థితుల్లో ఉన్నాయి. చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఈ గ్రంథాలయాలు ప్రజలకు నేస్తాలుగా ఉండాల్సింది పోయి ప్రజలు భయపడే స్థితికి వచ్చినందుకు, ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను నేను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ గ్రంథాలయాన్ని నేను కన్స్ట్రక్షన్ చేయాలని నిర్ణయించుకున్నాం. గ్రామ పెద్దలతో మాట్లాడాము. ఈ గ్రంథాలయ నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము. రాజకీయ ప్రజా ప్రతినిధులైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, గ్రామస్తులు, ప్రజలు అందరి సహాయ సహకారాలతో కొంత సెస్ను కూడా ఉపయోగించి గ్రంథాలయాన్ని కన్స్ట్రక్షన్ చేస్తాము. ఎందుకంటే గ్రామ పెద్దలు చాలా బాధపడుతున్నారు, వాళ్ళకి చాలా ఇష్టపడుతున్నారు, మాకు ఈ గ్రంథాలయం కావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఈ గ్రంథాలయం వచ్చి వాళ్ళు చదువుకుంటున్నారంటే గ్రంథాలయం పట్ల వాళ్ళకున్న ప్రేమ నన్ను కదిలించి వేసింది. ఈ విషయాన్ని ఖచ్చితంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడానికి నేను పూనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆదిశేషారెడ్డి 108వ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. స్వాతంత్రానికి ముందు నుండి అనుభవంలో ఉన్న భూ యజమానుల పేర్లు నేడు తారుమారయ్యాయంటూ వాకాడు మండలం డిప్యూటీసీ రౌతు రామకృష్ణ గ్రామస్తులతో కలిసి తహసీల్దార్కు వినతి పత్రం. మనుగోలు గ్రామంలోని సచివాలయ సిబ్బంది సేవలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంటూ నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. బంగారు వస్త్రాలతో స్వర్ణమయంగా భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు. ఇవి నాటి వార్తలు. చూస్తున్నటువంటి హైపర్ న్యూస్.